మొగుణ్ణి ముట్టుకోకుండా 3 నెలలు నియమ నిష్టలతో పూజలు చేస్తే నెల తప్పుతావు అని చెప్పారు. అత్తగారు కోడల్ని తీసుకొని చర్చికి ఒక 3 నెలలు, మసీదుకి ఒక 3 నెలలు, గుడికి ఒక 3 నెలలు, 9 నెలలు తిప్పింది. కానీ కోడల కడుపు మాత్రం బండల. ఇప్పుడు పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా పిల్లలు పుట్టట్లేదు కదా, అందుకని కొడుకు వేరే పెళ్లి చేస్తాను, మరి నువ్వేమంటావమ్మా అంటుంది. నేనేమంటానంటే, మీకు బాగా పైత్యం చేసింది, ఒక గ్లాసు మజ్జిగ రోజు తాగుతూ ఉండండి అని చెబుతా. ఇప్పుడు మీకు త్రిబుల్ బెడ్ ఫ్లాట్ ఉందమ్మా, మాకు తినటానికి ఉండటానికి అంతా బాగానే ఉంటుందమ్మా అని చెప్పారు. బాగానే ఉంది. కానీ ఒక బెడ్రూమ్లోనేమో పెద్ద కొడుకు కోడలు, రెండో బెడ్రూమ్లో చిన్న కొడుకు కోడలు, మూడో దాంట్లో అల్లుడు కూతురు. ఇక వాళ్ళకు పుట్టిన పిల్లలు వేసుకొని మూడో కొడుకు కోడలు హాల్లో పడుకోవాలి. మీరు కూడా హాల్లోనే పిల్లలు వేసుకొని మీరు హాల్లో, వాళ్ళు హాల్లో. చెప్పారు. ఇప్పుడు రెండో కొడుకు వారంలో 2-3 రోజులు టూర్ ప్రోగ్రాలు ఉంటాయి, వాళ్ళు అటు వెళ్తే రెండో కోళ్ళు వచ్చి హాల్లో పడుకుంటుంది, వీళ్ళిద్దరూ ఆ గదిలో పడుకుంటారు వారంలో 3 రోజులు. అంతేనా అమ్మా? వీళ్ళిద్దరి మధ్య మెయిన్ ఏంటంటే సఖ్యత లేదు. ఇప్పుడు పొగులంతా ఎంత గిల్లి గజ్జాలు కొట్లాడుకున్నా రాత్రికి సఖ్యతగా అనేది ఆ తీరులో ఉన్నట్టయితే పొగుల అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొడుకు కనీసం కోడలతో ముద్దు ముచ్చట చేసిందే లేదమ్మా అంటే ఎక్కడ టైం ఉంది? పిల్లల గుంపు ఉన్నారు, మీరున్నారు, మళ్ళీ వాళ్ళకి ఒక రూమ్ అనేది లేదు. అబ్బబ్బా, అసలు ఏ తీరులో ఉంటున్నారో ఏం కాతో ఏం అర్థమై చావట్ల. కబోళ్ళు చాలా ఉన్నాయి అంట. కబోళ్ళు వద్దులే అమ్మా. ఇప్పుడు చర్చికి ఒక 3 నెలలు, మసీదుకి ఒక 3 నెలలు, గుళ్ళకు ఒక 3 నెలలు పెట్టారుగా, నాకు ఒక 2 నెలలు ఇవ్వండి, నేను చెప్పిన పూజ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇన్ని పూజలు చేసినా కూడా కోడల కడుపు పండ్ల. అందులో కొడుకు అంతా బాగానే ఉంది, కోడలకు అంతా బాగానే ఉంది, టెస్టులు కూడా చేయించారు, కానీ పండట్లేదు కడుపు. అంతేగా? ఇప్పుడు కోడలకి 21, కొడుకు 25. అయినా 3 ఏళ్ళు అవుతుంది పిల్లలు పుట్టలేదు. 3 ఏళ్ళు అవుతున్నా ఏదో లోపాలు ఉండే పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు, కరెక్టే. ఇప్పుడు ఏ లోపం ఉందనేది పక్కన పడేస్తే కొంచెం నేను చెప్పిన పూజ కూడా చేయండి. 2 నెలలు గుళ్ళు గోపురాలకి డబ్బులన్నీ పెట్టారుగా, ఇప్పుడు ఈ 2 నెలలు అమ్మ కోడల పిల్ల అత్తగారు ఒకరు అర్థం చేసుకోండి. ఈ 2 నెలలు మీ భార్యాభర్తలు వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళండి అమ్మ, వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకొని చక్కగా రూము తలుపులు వేసేసుకోండి. 2 నెలలు అన్నీ తినటానికి మాత్రమే తెరవండి. ఇప్పుడు డబ్బు ఎటు పెట్టారు కదా, డబ్బు లోటు లేదు కదా. 2 నెలలు చక్కగా రూమ్ బుక్ చేసుకొని ఆ 2 నెలలు తలుపులు వేసుకొని మీ ఆయనకి పెండింగ్ లేకుండా వర్క్ చేసేలాగా నువ్వు ప్లాన్ చేసుకో. ఇక పెండింగ్ లేకుండా 2 నెలలు మగాడు కష్టపడితే, అసలు 1 నెల కష్టపడితే చాలు, ఈ 2 నెలలు కష్టపడ్డాడు అనుకో, నువ్వు గది బయట 2 నెలల్లో తలుపు తీసేసరికి నువ్వు నెల తప్పి వచ్చేస్తావమ్మా. ఇది మాత్రం పక్క. ఇప్పుడు మీరు పాతదో కొత్తదో మీరు ఏమన్నా అనుకోండి, ఇంటో పై దేవుణ్ణి మొక్కితే వరాలు ఇస్తాడో లేదో కానీ ఇంటో 10 దేవుణ్ణి మొక్కితే మీకు కావాల్సిన వరాల మీద వరాలు ఇచ్చేస్తాడు. పై దేవుడు కన్నా ఇంటో దేవుడు చాలా గొప్పవాడమ్మా. ఎందుకంటే చాలామంది పతి దేవుడు సక్రమంగా చూసుకుంటే చాడు, పై దేవుడిని పెద్దగా నమ్మరనమాట. ఇప్పుడు మీరు పై దేవుడికి పూజలు కూడా ఇంట్లో పతి దేవుడు బాగుండాలి, మా కాపురం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి పతి దేవుడి గురించే పై దేవుడిని మొక్కేది కూడా. అందువల్ల ముందు ఇంట్లో ఆయనకి పెండింగ్ లేకుండా వర్క్ చెప్పావనుకో, చక్కగా కన్ఫామ్గా ఈ 2 నెలల్లో నువ్వు తలుపు తీసేసరికి నెల తప్పొచ్చేస్తావు. ఇది మాత్రం పక్క. వాళ్ళకి అర్థమైనట్టుంది, అత్తగారికి అర్థమైనట్టుంది. మీరు ఇది అమలు చేశారంటే మీ జీవితాలు బాగుంటాయి. ఈ తీరులో చిన్న పిల్ల ఇది ఇప్పుడు కాకపోతే ఇంకొక 5 ఏళ్ళకు పుడతారు. ఆ ఆలోచన అనేది లేకుండా మీరు 3 ఏళ్ళు అవుతున్నా పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, వేరే వాళ్ళని చేసి పెళ్లి చేసేస్తాము అని చెప్పి చాలా రాంగ్ అమ్మా ఆలోచన. చూడండి ఒకసారి, నేను చెప్పింది కూడా మీరు ప్రయత్నించండి, కన్ఫామ్గా పిల్లలు పుడతారు. మీరు టెస్టులు చేయించినా ఎలాంటి లోటు లేదంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి పుడతారు. కొంతమందికి ఫాస్ట్గా పుడతారు, కొంతమందికి నిదానంగా పుడతారు. ఈ విషయం మీద ఆ అమ్మాయి జీవితం మాత్రం పాడు చేయకండి.